హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ స్టోరీస్. ఈరోజు మీకు 16 ఫలాల నోము గురించి అయితే కొన్ని విషయాలు చెప్తామని ఈ వీడియోని అప్లోడ్ చేశాను. ఈ నోము వచ్చి మా అత్తయ్య గారు తీర్చుకున్నారండి. 16 ఫలాల నోము. మంచి సంతానం కావాలని చేసేటువంటి నోము 16 ఫలాల నోము. ఈ నోముని రథసప్తమి నాడు కానీ శివరాత్రి రోజు కానీ చేస్తామని సంకల్పం చెప్పుకుని ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రతిరోజు గౌరీదేవిని పూజించి ఒక ఏడాది పాటు కథ చెప్పుకుని అక్షతలు శిరస్సుని ధరించాలి. ఈ 16 ఫలాల్ని ఒకే రోజు దొరికితే వాయినం ఇవ్వచ్చు, లేదా మొదలుపెట్టిన రోజున ఒక్క రకం పండని ఇచ్చి మిగిలినవి ఎప్పుడు దొరికితే అప్పుడు ఇవ్వవచ్చట. కానీ కథ మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చెప్పుకుని గౌరీదేవికి పూజ చేసి అక్షింతలు వేసుకోవాలట. అయితే ఒక ముత్తైదువుని పిలిచి 16 ఫలాలు దానం ఇవ్వాలి. 18 పళ్ళనైతే తెచ్చుకోవాలండి. ఒక 2 పళ్ళు అమ్మవారికి నివేదన చేసి మనం ప్రసాదంగా స్వీకరించాలి. మిగిలినటువంటి 16 పళ్ళు కూడా ముత్తైదువుకి వాయనం ఇవ్వాలి. అయితే ఈ 16 ఫలాల నోముకి ఒక కథ కూడా ఉందండి. ఆ కథ స్త్రీల వ్రతకథ పుస్తకంలో ఉంటుంది. రాజు భార్య మంత్రి భార్య ఇద్దరూ కూడా ఈ నోము నోచుకున్నారట. మంత్రి భార్యకి ఆరోగ్యవంతమైన సంతానం పుట్టారట. రాజుగారి భార్యకు మాత్రం గ్రుడ్డివారు కుంటివారు పుట్టారట. అప్పుడు ఆవిడ అడిగిందట, ఇద్దరం ఈ నోము నోచుకున్నాం కదా, నాకెందుకు ఇటువంటి సంతానం పుట్టారంటే, మహారాణి మీరు అన్ని వల్లను ఒకే రోజు కోటలో వేయించి నోమైతే తీర్చుకున్నారు, కానీ అందులో వంకర టింకర పండ్లు ఉండొచ్చే మీకు అట్టి సంతానం పుట్టారు అని చెప్పిందంట. కాబట్టి ఈ 16 ఫలాల నోములో ముఖ్య సారాంశం ఏంటంటే, మంచి పళ్ళను మాత్రమే మనం నోము తీర్చుకోవాలి. వంకర టింకర పళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నోము కింద వాళ్ళకి ఇవ్వకూడదు. ఆరోగ్యవంతమైన బిడ్డలు కావాలన్నా, వంశాభివృద్ధి చెందాలన్నా ఈ 16